ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను వదిలేసి కట్నం కోసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని అంటోంది సల్మా. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. మ్యారేజ్ అయిన 1 ఇయర్ వరకు తను బాగానే ఉన్నాడు మేడం. నాకు చిన్న పాప కూడా ఉంది. ఏమైందంటే తను వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసింది మేడం. పెట్టుకున్నాడని ప్రూఫ్ ఉంది. నేను ప్రూఫ్ చూపించినా కాదు అంటున్నాడు. ఏం ప్రూఫ్ చూపించావు నువ్వు? నేను తన ఫోన్లోనే మెసేజ్లు చూశాను మేడం. చూసావు, అది అప్పుడే అడిగేసావు కూడా? అడిగేశాను. అంటే ఏమని చాటింగ్ ఉంది మీకు? ఏముందంటే లవ్ యూ రా, నువ్వు ఎప్పుడు వస్తావు, మన పెళ్ళి అయిపోయింది కదా, ఇంటికి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఉంది మేడం. నేను ఇలాంటి తప్పు చేయలేదు. దీన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్న తప్పు. ఎందుకంటే దీని నుంచి ఇలాంటి కట్నం ఆశించుకొని పెళ్లి చేసుకున్నా. సరే, అమ్మాయి ఏదో మెసేజ్లు చూపించిందంట, వాటి సంగతి ఏంటి? అంత ఫేక్ మాట్లాడుతుంది. ఏదో ఒకటి తప్పు చూపించిందా చూపించలేదా? చూపించలేదు నా దగ్గర. అసలు ఇలాంటి తప్పు చేయలేదు నేను. అసలు చూపించలేదా? ఏడు చూపించడం ఎక్కడ చూపించాను? ఇప్పుడు నీ ఫోన్ చూపిస్తాను. ఏం లేదని అప్పటికప్పుడు డిలీట్ చేయాలని నీ ఫ్రెండ్ చాటింగ్ చేశాడని. తప్పుగా మాట్లాడి చెప్తున్నా. తప్పుగా ఎక్కడ మాట్లాడా? చూపించు ఇప్పుడు. నువ్వు అన్నీ ఏమంటారు మాట్లాడి చెప్తున్నాడా? ఏంటి మాట్లాడేది? చూపించు ఫోన్. చూపిస్తాను, నా దగ్గర ఉంది ప్రూఫ్. చూపించరా? నా దగ్గర ఆల్రెడీ నేను ఫోటో తీసుకున్నా ఉంది సార్ నా దగ్గర. చూపించు, ఫోటో ఇస్తాను. ఏడు చూపించు. నేను ఉంది అంటుంటా ధైర్యంగా. అమ్మాయి చూపిస్తా అని చెప్తుంది కదా. ఇదిగోండి మేడం, మెసేజ్లు ఉన్నాయి చూడండి. ఐ లవ్ యూ, పెళ్లి చేసుకున్నాం కదా మనము, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు రా అంటే పని మీద అని చెప్పేసి బయటికి వెళ్ళాడంట మేడం. క్యాంప్ అని చెప్పేసి వచ్చాడంట. సార్ ఇది మా ఫ్రెండ్ తీసుకుని మా ఫ్రెండ్ చాటింగ్ చేస్తారు. నేను చేయలేదు. అసలు ఆ చాటింగ్ చేయడం అంతగా రాదు. నీ ఫోన్ లోంచి మీ ఫ్రెండ్ చాటింగ్ చేసుకున్నాడా? ఆయన రీసెంట్గా 6 months బ్యాక్ మ్యాట్రిమోనియలో చూసినాం మేడం. ప్రొఫైలా మొత్తం చూసిన తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నాకు పర్ మంత్ 1 lakh శాలరీ, తర్వాత ఓన్ హౌస్ అన్నీ పెట్టి మేడం. చూసి బాగానే ఉంది కదా, ఇక చెల్లెలకి ఇస్తే ఇక చెల్లెలు జీవితం మంచిగా ఉంటుందని విషయం ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేసినాం. డబ్బులు కూడా తప్పుడు మాట్లాడ చెప్తున్నాను. పెళ్లి కూడా జరిగింది. పెద్దలు ఎవరు రాలేదు. అసలు వాడు ఎవడో నాకు తెలియదు. అసలు ఆమె ఎవరితో తెలియదు నాకు. ఆమె నా పిల్లమంటారు ఏంది? ఏమయ్యా, ఆయనకే ఇచ్చి పెళ్లి చేసావా, లేకపోతే ఫోటోలో ఆధార్ కార్డు మొహాలు వేరుగా ఉన్నాయని అనుకుంటున్నావా? మరి పెళ్లి ఫోటోలు ఉన్నాయా లేదా? పెళ్లి ఫోటో నా దగ్గర ఉన్నాయి మేడం. ఎందుకంటే అరే 100 రూపాయలు ఇస్తే ఇవ్వడనే ఫోటో షాప్ ఇవ్వడనే ఇస్తారు రాబోయ్. సరే, ఎంతకాలం అయింది మ్యారేజ్ అయ్యి? 6 months అయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈమె ప్రెగ్నెంటే? మరి వాడేంటి మీరంతా డబ్బుల గురించి వచ్చారు, ఈ పెళ్లి కాదు ఫోటో కాదు అంటాడు. నేను ఈ అమ్మాయిని తప్ప అసలు అమ్మాయి ఎవరు తెలియదు. అసలు వాడెవడో కూడా తెలియదు. ఫోటోలు ఎవరు? రూపాయలు ఇస్తే ఎవరైనా వేసేస్తారు మేడం. నిన్ను మార్క్ చేయాల్సిన అవసరం ఏంటి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. అరే దొరికిపోయి బుకాయించుకురా. ఎక్కువ మాట్లాడి చెప్తానా? నీకు ఏంటి పగలేది? మేడం ఇక నేను చాలా ఓపికతో మాట్లాడుతాను మేడం. నాకున్న కోపంకు ఒక్కసారి మీరు కెమెరా లైట్స్ ఆఫ్ చేయండి. వాడు నెక్స్ట్ వాడు ఏమవుతాడు చూడండి. ఎవరిని బెదిరిస్తున్నావు నువ్వు? మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో సల్మా ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు వచ్చింది మేడం సార్. సో తన సమస్య ఏంటి అనేది తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సల్మా గారు. నమస్తే మేడం. హలో మేడం. ఈ షో ద్వారా చాలా మందికి చాలా న్యాయం జరిగిందని విన్నాను. అలాంటి న్యాయమే నాకు కావాలని చెప్పేసి నేను ఈ షోకి రావడం అయితే జరిగింది. మీరే ఎలా అయినా న్యాయం చేయాలి మేడం. తప్పకుండా డాక్టర్ గారు అండ్ అలాగే రమ్య మేడం మీకు కావాల్సిన న్యాయం డెఫినెట్ గా చేస్తారు. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ సమస్య ఏంటి? నేను విజయవాడ నుంచి వస్తున్నాను మేడం. నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఓకే. అయితే మ్యారేజ్ అయిన 1 ఇయర్ వరకు తను బాగానే ఉన్నాడు మేడం. నాకు చిన్న పాప కూడా ఉంది. ఇంటర్ క్యాస్ట్ అంటే మీరేంటి వాళ్ళేంటి? నేను ముస్లిం మేడం, తను హిందువు. ఇంటర్ రిలీజియన్. ఓకే. హిందూ మేడం. సో మ్యారేజ్ అయిన 2 years వరకు బాగానే ఉన్నాడు. ఒక 2 years తర్వాత తనలో చేంజ్ వచ్చింది మేడం. నన్ను అవాయిడ్ చేయడం అనే, దూరంగా ఉంచడం అని చేశాడు. బాగా ఆరా తీస్తే ఏమైందంటే తను వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసింది మేడం. మీరు లవ్ మ్యారేజే కదా? లవ్ మ్యారేజే మేడం. ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నారా? ఇంట్లో వాళ్ళ నుంచి ఒప్పించుకోలేదు మేడం. మేము బయటకు వచ్చేసి పెళ్లి చేసుకున్నాము గుళ్ళో. సో దానివల్ల ఏంటంటే మేము చాలా దూరంగా ఉన్నాం ఫ్యామిలీస్కి ఇద్దరికి. తర్వాత పాప పుట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్? 3 years అయింది మేడం. 3 years లో 2 years బాగానే ఉన్నారు, 1 year నుంచి తేడాగా ఉన్నారు. తేడా ఉంది. పాప పుట్టి ఎంతకాలం అయిందమ్మా?
పాప పుట్టి 1.5 year మేడం. పాప పుట్టి 1.5 year అవుతుంది. అసలు మామూలుగా మీ లవ్ ఎంతకాలం? 3 years నుంచి మేడం. 3 years. 3 years లో 3 years లవ్, దాని తర్వాత ఇంకా ఆ, ఓకే 3 years మ్యారేజ్ రిలేషన్ కూడా 3 years అవుతుంది. ఇప్పటికైనా మీ పేరెంట్స్ అటు ఇటు ఒప్పుకున్నారమ్మా? పాప తెలిసిందా? పుట్టాక పాప ఒప్పుకున్నారంట. పుట్టిగాక ఒప్పుకున్నారు సార్. సరే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైందంటే సార్, ఇప్పుడు 2 years వరకు బాగానే ఉన్నాడు సార్. ఉన్న తర్వాత 1 year నుంచి నన్ను అవాయిడ్ చేయడం, నా నుంచి దూరంకి వెళ్ళడం, ఫోన్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఒక రోజు బాగా ఆరా తీయగా ఏంటంటే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అది గట్టిగా నేను నిలదీస్తే కాదు నేను ఎవరు ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదని చెప్పేసి నాకు మాత్రం చెప్తున్నాడు సార్. నాకు కానీ అది పెట్టుకున్నాడు. పెట్టుకున్నాడని ప్రూఫ్ ఉంది, నేను ప్రూఫ్ చూపించినా కాదు అంటున్నాడు. అంటే ఏం ప్రూఫ్ చూపించావు నువ్వు? నేను తన ఫోన్ లోనే మెసేజ్లు చూసాను మేడం. చూసావు, అది అప్పుడే అడిగేసావు కూడా ఏంటి అని అడిగేశాను. చెప్పేసి. అప్పుడు ఏమని చెప్పాడు అతను? కాదు మా ఫ్రెండ్ ఎఫ్ఐఆర్ ఏం లేదు అని చెప్పేసి అన్నాడు. అంటే ఏమని చాటింగ్ ఉంది మీకు అందులో? ఏమందంటే లవ్ యూ రా, నువ్వు ఎప్పుడు వస్తావు, మన పెళ్లి అయిపోయింది కదా, ఇంటికి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఉంది మేడం. పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిపోయింది అంటే అంటే మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడనా మీ డౌట్? అదే మేడం నా డౌట్ అయితే అదే. అడిగితే అలాంటిది ఏమీ లేదు లేదంటున్నాడు. మరి మెసేజ్లు ఎందుకు పెట్టాడంట? అది అడిగితే లేదు నేను ఈయన casual తప్పు గా చెప్తుంది సార్, పెట్టాను అలాంటి అంటున్నాడు. తప్పు ఏం చేయలేదు. మీ పేరండి? కిరణ్. కిరణ్. చెప్పండి. ఈయన ఇలాంటి తప్పు చేయలేదు, ఇదే నా మీద అన్ని చాడీలు చెప్తుంది. ఊరికెందుకు చాడీలు చెప్తుంది? చక్కగా 3 ఏళ్ల లవ్ అంట, 3 ఏళ్ల పెళ్లి రిలేషన్, ఊరికెందుకు చెప్తుంది? నేను ఇలాంటి తప్పు చేయలేదు, దీన్ని లవ్ మ్యారేజ్ చేసుకున్న తప్పు. ఎందుకంటే దీని నుంచి ఇలాంటి కట్నం ఆశించుకొని పెళ్లి చేసుకున్నా. సల్మా తనని చేసుకున్నప్పటి నుంచి నాకు ఇన్కమ్ అంతా కొన్ని పాప పుట్టింది ఇబ్బందులు ఉన్నాం సార్. బట్ తను ఇప్పుడు కూడా నాకు నగలు కావాలి, వాళ్ళ టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, అవి కావాలి. నేను మాల్కి వెళ్ళాలి అంటే ఎట్లా కుడుతుంది? ఆ అమ్మాయిని చూస్తే అలా ఏం అనిపించట్లేదు, చూడడానికి చాలా సింపుల్ గానే ఉంది. ఉంటుంది, చాలా ఉంటుంది ఖర్చు. పెళ్ళంటే అలాగే ఉంటది బాబు, ఖర్చులతోనే కూడుకొని ఉంటది. మరి ఎగబడి కంగారుగా పెళ్లి చేసుకున్నావు కదా, మరి ముందు జాబు కెరియర్ అవి చూసుకోవాల్సింది. సరే అమ్మాయి ఏదో మెసేజ్లు చూపించిందంట, వాటి సంగతి ఏంటి? అంత ఫేక్ మాట్లాడుతుంది, ఏదో ఒకటి తప్పు చూపించిందా చూపించలేదా? చూపించలేదు నా దగ్గర. అసలు ఇలాంటి తప్పు చేయలేదు నేను అసలు. మరి ఊరికే చూపించలేదా? ఏడు చూపించడం ఎక్కడ చూపించా? ఇప్పుడు నీ ఫోన్ చూపిస్తాను ఏం లేదని అప్పటికప్పుడు డిలీట్ చేయాలని నీ ఫ్రెండ్ చాటింగ్ చేశాడని. తప్పుగా మాట్లాడి చెప్తున్నా. తప్పుగా ఎక్కడ మాట్లాడా? చూపించు ఇప్పుడు. నువ్వన్నీ ఏమంటారు లంగాచి మాట్లాడి చెప్తున్నాడా? ఏంటి మాట్లాడేది? చూపించు ఫోన్. ఏ రా. చూపిస్తాను, నా దగ్గర ఉంది ప్రూఫ్. చూపించనా? నీ వెనకాల నేను పెట్టాను సెక్యూరిటీని. ఆ బొంగడు ఎవడు పెట్టిన నువ్వు? నీకు చెప్తాను. నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నా ముందే తెలిసే నువ్వు, అందుకే నేను దూరం పెట్టాను నువ్వు. ఆహా, ఆ. ఆయన నువ్వు అనుకుంటే సరిపోయింది. అది మరి నువ్వేమన్నీ ఉంచుకున్నావు చూపించు నాకు ఇప్పుడు. నేను ఇవ్వను ఉంచుకొని ఇలాంటి ఇవ్వను అంటే మరి ఎందుకు నీకు మెసేజ్లు వచ్చాయి? నీకెందుకు బయట ఎఫ్ఐఆర్ అయిందని తెలిసింది? నేను ఎలాంటి తప్పు చేయట్లేదు, నువ్వే నన్ను తప్పు చేస్తున్నావు, అందుకే నేను దూరం తప్పు పెడుతున్నా. చేసి బుకాయిస్తావేంటి? నేను ఎలాంటి అమ్మాయి, నువ్వు తప్ప ఇంకే అమ్మాయి అనుకోవట్లేదు, నువ్వే నన్ను అడ్డమైన టార్చర్ పెడుతున్నావు. మళ్ళీ అంటావేంట్రా? కాదమ్మా, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయమ్మా? మెసేజ్లు అయితే డిలీట్ చేసాడు అంటున్నావు. ఎవరు నా దగ్గర ఆల్రెడీ నేను ఫోటో తీసుకున్న ఉంది సార్ నా దగ్గర. నేను చూపించు ఫోటో ఇస్తాను, ఏడు చూపించు. చూపిస్తాను నేను. చూపెడుతుంటాదంటే మళ్ళీ చూపెట్టాడు. బుకాయిస్తావేంటి? నేను ఉంది అంటుంటా ధైర్యంగా. ఆ అమ్మాయి చూపిస్తా అని చెప్తుంది కదా. కిరణ్, ఇప్పుడు ఆ అమ్మాయి చూపెడతాను అంటుందంటే చూపెట్టాను నువ్వు మళ్ళీ అంటే భయపడి అయిపోద్దానా? చూపెడుతుందంట కదా ఫోటో ఏదో. కానీ భయపడే రకం కాదు సార్, అతను భయపెట్టించే రకం. ప్రూఫ్ అక్కడ ఉంది అని చెప్పేసి తను చెప్తుంది, చూపిస్తా అని కూడా చెప్తోంది. మరి నువ్వేమో అలాంటిది ఏమీ లేదు అని చెప్తున్నావు. మరి అదేంటో మరి మేడం వాళ్ళకి చూపించండి ఒకసారి ఆ ప్రూఫ్ ఏంటో. ఉంటే చూపించమనండి. చూపిస్తాను మేడం. చూపించమ్మా. ఏమీ లేదు. చూపించు, చూపిస్తాను చూపించు. ఇదిగోండి మేడం మెసేజ్లు ఉన్నాయి చూడండి. ఐ లవ్ యూ, పెళ్లి చేసుకున్నాం కదా మనము, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నువ్వు రా అంటే పని మీద అని చెప్పేసి బయటికి వెళ్ళాడంట మేడం. క్యాంప్ అని చెప్పేసి వచ్చాడంట. ఎన్ని డేస్ ఉండిద్దిరా క్యాంప్ అని పెట్టింది. లేకపోతే అంత అనుమానం నాకు ఎందుకు వచ్చింది మేడం? ఒకసారి నేను చూస్తా మేడం, ఒకసారి ఫోన్ ఇవ్వరా? ఎందుకు మళ్ళీ డిలీట్ చేద్దాం? లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.